నమస్తే. తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా సెగలగక్కుతోంది. భాగ్యనగరం నుంచి ఢిల్లీ దాకా ఇప్పుడు ఒకటే చర్చ. అదే రేవంత్ రెడ్డి మంత్రివర్గ ప్రక్షాళన. ఇది కేవలం ఖాళీగా ఉన్న కుర్చీలను భర్తీ చేసే ప్రక్రియ మాత్రం కాదు. ప్రత్యర్థులకు చెక్ పెడుతూనే తన పట్టు నిలుపుకునేందుకు రేవంత్ వేసిన ఒక భారీ పొలిటికల్ మాస్టర్ ప్లాన్. ఈ విస్తరణలో కొందరికి అదృష్టం వరించబోతుంటే మరికొందరు హేమాహేమీలకి మాత్రం కుర్చీ కదిలేలాగానే కనిపిస్తోంది. అసలు రేవంత్ రెడ్డి టార్గెట్ ఎవరు? ఖమ్మం మంత్రులపై వేటు పడబోతోందా? మల్లు భట్టి విక్రమార్క శాఖలు మారుతున్నాయా? ఈ వీడియోలో ఇన్సైడ్ స్టోరీని విశ్లేషిద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన వెనుక బలమైన కారణాలే ఉన్నాయి. ఇప్పటి వరకు 15 మందితో కొనసాగుతున్న మంత్రివర్గంలో మరో ముగ్గురికి, అంటే మొత్తం మీద 18 మంది ఉండేటట్టుగా ముగ్గురికి చోటు కల్పించే అవకాశం అయితే ఉంది. అయితే రేవంత్ కేవలం ఖాళీలు భర్తీ చేయడం మాత్రం లేదు. రేవంత్ రెడ్డి తన పాలనపై పూర్తి పట్టు సాధించేందుకు తనకు ఎస్ బాస్ అనే టీంను సిద్ధం చేసుకుంటున్నారు. అధిష్టానం వద్ద మార్కులు సంపాదించుకోవడమే కాకుండా పార్టీలో తనకంటూ ఎదురు లేకుండా చూసుకోవడమే ఈ ఢిల్లీ స్కెచ్ ప్రధాన ఉద్దేశం. పాలనలో తన మార్కు చూపించాలి అని అంటే కీలక నిర్ణయాల్లో అడ్డంకులు ఉండకూడదని ఆయన భావిస్తున్నారు. సరే, అసలు విషయానికి వచ్చేద్దాం. అందరి దృష్టి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పైనే ఉంది. మనం ఇందాక అనుకున్నాం కదా, ఒకప్పుడు ఆయన సీఎం రేస్లో రేవంత్కు గట్టి పోటీ ఇచ్చేవారు. ఒకానొక దశలో ముఖ్యమంత్రి రేస్లో మల్లు భట్టి విక్రమార్క పేరు కూడా ప్రధానంగా వినిపించింది. అయితే అధిష్టానం రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపించడంతో భట్టికి నిరాశ తప్పలేదు. మల్లు భట్టి విక్రమార్క ఎప్పటికైనా తనకు పోటీ వచ్చే అవకాశం ఉండడంతో ఆయనకు ఒక ప్రాధాన్యత లేని శాఖను ఇవ్వాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇది ఫస్ట్. నెక్స్ట్, ప్రస్తుతం డిప్యూటీ సీఎం పదవితో పాటుగా ఆయన ఆర్థిక, ఇంధన శాఖలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ విశ్వసనీయ సమాచారం మేరకు భట్టికి ప్రాధాన్యత లేని శాఖ కేటాయించాలని రేవంత్ భావిస్తున్నారట. ముఖ్యంగా హోంశాఖను టీపీసీసీ చీఫ్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్కు అప్పగించి మల్లు భట్టి విక్రమార్క నుంచి కీలక శాఖలన్నీ కూడా తప్పించే ప్లాన్ నడుస్తోందిట. మల్లు భట్టి విక్రమార్క బలపడితే భవిష్యత్తులో తనకు ముప్పు అని భావిస్తున్న రేవంత్ ఆయన్ను క్యాబినెట్లో ఉంచుతున్నట్టుగానే ఆయనకున్న పవర్ తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇది పార్టీలో ఎటువంటి ప్రకంపనలు సృష్టిస్తుందో మాత్రం వేచి చూడాలి. సో నెక్స్ట్, ఒక కీలక అడుగు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రక్షాళనలో మరో కీలక అంశం ఇది. ఖమ్మం జిల్లాలో తిరుగులేని నేతగా ఉన్నారు ఆయన. ఇటీవలి కాలంలో ఆయన చుట్టూనే చాలా వివాదాలు నడుస్తూ వస్తున్నాయి. ఒక పక్కనేమో విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి, ఇటు పక్కన పార్టీలో కూడా అంతర్గత విభేదాలతో పొంగులేటి పేరు మారుమోగిపోతుంది. ముఖ్యంగా కొన్ని అవినీతి ఆరోపణలు ప్రభుత్వంపై ప్రభావం చూపిస్తున్నాయని రేవంత్ చాలా సీరియస్గా ఉన్నట్టుగా సమాచారం. అటు రేవంత్కి పొంగులేటికి మధ్యన ఓ రకంగా, అంటే రేవంత్కి కొరకరాని కొయ్యగా మారారు పొంగులేటి అనే వాదన కూడా నడిచింది. అందుకే ప్రక్షాళనలో భాగంగా ఆయన్ని మంత్రి పదవి నుంచి తప్పించేసి పార్టీ బాధ్యతలు అప్పగించే ఆలోచన ఉన్నట్టుగా పొలిటికల్ సర్కిల్స్లో ఒక టాక్ అయితే నడుస్తోంది. ఖమ్మం జిల్లా ఆధిపత్య పోరు ఇప్పుడు క్యాబినెట్ ప్రక్షాళనకు కూడా దారితీస్తోంది. సో క్యాబినెట్ ప్రక్షాళన అంటే ఏంటి? పాత వారికి ఉద్వాసన పలకడం, కొత్త వారిని మళ్ళీ చేర్చుకోవటం. అయితే ఇక్కడ కొత్తగా ఎవరినైతే అదృష్టం వరించే అవకాశం ఉందో ఆ ముగ్గురు ఎవరు అనేది ఒక్కసారి మనం ఇందాక కూడా కొన్ని పేర్లు మాట్లాడుకుందాం, మళ్ళీ మాట్లాడుకుందాం. ఒకసారి చెప్తా దాని గురించి. మొదటి పేరు మహేష్ కుమార్ గౌడ్. సో ఈయనకు హోంశాఖ దక్కే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ చీఫ్గా ఆయన సేవలను గుర్తించిన అధిష్టానం కీలకమైన బాధ్యతలు అప్పగించాలని చూస్తోంది. అటు సామాజిక సమీకరణాలను ఒకసారి పరిశీలిస్తే కనుక బీసీ లేదా మైనార్టీ వర్గానికి చెందిన మరో నేతకు చోటు దక్కవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ లేదా నిజామాబాద్ జిల్లాల నుంచి ప్రాతినిధ్యం పెరిగే ఛాన్స్ మాత్రం ఉంది. ఇక్కడ మహిళా కోటాలో క్యాబినెట్లో మహిళా ప్రాతినిధ్యం పెంచే దిశగా మరో పేరు కూడా పరిశీలనలో ఉంది. రేవంత్ రెడ్డి తన గూటికి చెందిన నమ్మకస్తులను కీలక స్థానాల్లో కూర్చోబెట్టుకుని 2029 ఎన్నికల వరకు తన పట్టు సడలకుండా ఒక పక్కాగా స్కెచ్ గీసుకున్నారు. మొత్తానికి రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ తర్వాత తెలంగాణ రాజకీయ చిత్రం
పూర్తిగా మారిపోయే అవకాశం కనిపిస్తోంది. కొందరికి ఇది పదవీ గండం అయితే గనక మరికొందరికి రాజకీయ ఉదయం అని మనం అనుకోవాలి. రేవంత్ తీసుకునే ఈ సాహసోపేతమైన నిర్ణయాలు పార్టీలో అసమ్మతికి దారితీస్తాయా? లేక ఆయన నాయకత్వాన్ని మరింత బలోపేతం చేస్తాయా అనేది మాత్రం వేచి చూడాలి. ఇది వాటి మన స్పెషల్ వీడియో.